తిమ్మిర్లకి సంబంధించండి. కాళ్ళు అదంతా లాగడం, సయాటిక్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. అండ్ కొంతమంది డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కాళ్ళు అది చేతులు తిమ్మిర్లు రావడం జరుగుతుంది అనమాట అండి. మోస్ట్ కామన్లీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ గాబాపెంటిన్ అని లేదా ప్రెగ్బాలిన్ విత్ నాట్రిఫ్లిన్ ఇలాంటి కాంబినేషన్స్లో ఎక్కువ కాలం వాడేస్తున్నారు. నేను అనేది ఏంటంటే తక్కువ కాలం వాడిన వాళ్ళకి ఏమంటాయి ఇబ్బందులు లేవండి, ఎక్కువ కాలం వాడిన వాళ్ళకి విధాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన దగ్గర హోమియోపతి మందులు వాడి సార్కి తిమ్మిర్లు కంప్లైంట్ ఎంతవరకు తగ్గింది అంటే ఒకసారి సార్ మాటలో తెలుసుకుందాం. సార్ మా దగ్గర గత నెలగా వాడుతున్నారు కదా హోమియోపతి మందులు. ఇది వరకు మీరు ఎలా ఇబ్బంది పడేవారు, ఇప్పుడు ఎలా ఉందండి? ఇది వరకు పావు గంట నడిచేటప్పటికి బాగా తిమ్మిరి వచ్చేదండి. ఏదండి కాలు? ఓకే. ఇప్పుడు కొంత రిలీఫ్ వచ్చిందండి. ఓకే. అట్లా 100లో ఎంత శాతం వచ్చి ఉండొచ్చు రిలీఫ్? ఒక 100లో 50% రిలీఫ్ వచ్చింది. ఓకే. సో 1 monthలో 50% అంటే చాలా బెటర్ రిజల్ట్ చూసారండి. 1 monthలో ఇలా తగ్గింది కాబట్టి ఒక 2-3 months 4 months వాడేటప్పుడు క్లియర్ అయిపోతుంది సార్, నో ప్రాబ్లం, నాది ఇన్సూరెన్స్. సో ఇలా మీరు కూడా మందులు పొందాలనుకుంటే పైన నెంబర్ కాంటాక్ట్ చేసి మీ ఇంటి వద్దకే డైరెక్ట్ గా మందులు పొందొచ్చండి. లేదా నా పరిసర ప్రాంతాల్లో అయితే డైరెక్ట్ గా వచ్చి నన్ను కలిసి మీ యొక్క సమస్యను తెలిపి ఎలాంటి సమస్యకైనా పూర్తి పరిష్కారం హోమియోపతిలో పొందొచ్చండి. ఇలా ఎంతో మంది మన దగ్గరికి వచ్చి మన మందులు అందుకుని ఎంతో ఆనందంగా తగ్గి వెళ్తున్నారు. సో మీరు కూడా వాళ్ళ ఒకరు కావచ్చు. దిస్ ఇస్ డాక్టర్ లోక్నాథ్, BHMS CCMP PG డిప్లొమా డయాబెటాలజీ. థ్యాంక్ యూ.